ఇప్పటివరకు వార్తలోని అంశాలను మనం పరిశీలించిన ఆ అంశాలకు సంబంధించి డిస్కషన్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిదిమల రాకేష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రాకేష్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దత్తాత్రేయ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి దత్తాత్రేయ గారు. రాకేష్ గారు, ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే సర్కార్కి సంబంధించినటువంటి రైతుకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి రైతుల భూములకు సంబంధించి ఎట్లా చెడబడుతున్నారు, ఎట్లా వీళ్ళు కైవసం చేసుకునే రీతి మనం చూస్తున్నాం. ఎట్లా అంటే అట్లా ఇష్టానుసారంగా భూమికి సంబంధించి లాక్కునే ప్రయత్నం జరుగుతున్నటువంటి అంశం చూస్తున్నాం మనం. అలాగే చాలామంది గిరిజనులు కావచ్చు, బాధితులు కావచ్చు నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ఏమాత్రం వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇష్టానుసారంగా దోచుకుంటున్నటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు, మీకు అదేవిధంగా దత్తాత్రేయ గారికి మార్నింగ్ సార్. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు ఏంటి, ప్రభుత్వంలో పెట్టుబడులు వచ్చాయి. మొన్న రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్ గారు ఒకటి స్పష్టంగా అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఇండస్ట్రియల్ పాలసీ, అసలు మీ ఇండస్ట్రీ పాలసీలో ఏం చెప్తున్నారు, ఎన్ని కంపెనీలు వచ్చాయి ఇప్పటివరకు. మీరు ఏదైతే 3 times దావోస్ వెళ్ళారో దావోస్ నుంచి ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, మీరు ఇప్పటికీ ఒక 100 రోజులు మీరు విదేశాల్లో గడిపారు, ఎన్ని కంపెనీలు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, నెంబర్ 1. దాని గురించి ఒక శ్వేతపత్రం ఏదైనా రిలీజ్ చేస్తే రిలీజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీ ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ గురించి ఏదైతే గతంలో వాళ్ళు చెప్పింది 2024-25 బడ్జెట్లో చెప్పింది, 25-26 బడ్జెట్లో చెప్పింది, గవర్నర్ స్పీచ్లో దానిలో చెప్పింది అంటే 37,000 ఉద్యోగాలు తగ్గినట్టు చూపించడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే మీ పాలసీ పర్ఫెక్ట్గా లేదు, కానీ మీరు జరుగుతున్నటువంటిది ఏంది, కంప్లీట్గా భూములను ఆక్యుపై చేయడం. ఒక ప్రాజెక్టు గురించి భూములు తీసుకుంటుంటారంటే ఎస్ దట్ ఈస్ యాక్సెప్టబుల్. లేదు ఒక కొత్త కంపెనీ వచ్చింది అక్కడికి దాని గురించి తీసుకుంటారండి. ఇంతవరకు మీకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ లేదు, కంపెనీలు లేవు, కానీ ల్యాండ్ కంటిన్యూగా గ్రాప్ చేస్తున్నారు. దాన్ని ఎందుకు చేస్తున్నారు, ఎవరి గురించి చేస్తున్నారు? మళ్ళీ అవి కూడా పడ్డ భూములా లేదా కొండలు గుట్టలా అంటే కాదు, అవన్నీ కూడా మంచి వ్యవసాయ భూములు. ఇప్పుడు మీకు గతంలో చూసాం లఘుచర్లలో భూములు, ఇక్కడ అసలు తొండలు గుడ్లు పెట్టాయి అనేటువంటి భూములలో డైరెక్ట్గా రైతులు ఆడ రైతు బిడ్డలు చూపించారు, ఇగో పంటలు పండుతున్నాయి నీకు కనిపిస్తలేదా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ కదా, దానిలో తొండలు గుడ్లు పెడుతున్నాయి అన్నమాట. ఆ తర్వాత నేనేమంటున్నా అంటే మనం చూసాం సెంట్రల్ యూనివర్సిటీలో కంచగచ్చిబోలి భూములను ఏ విధంగా తాకట్టు పెట్టుకున్నాడు. ఈరోజు ఈ భూములన్నీ ఎందుకు తీసుకుంటుర్రు అంటే మీకు ప్రధానంగా ఒక విషయం తెలవాలేదంటే ఈ మూసీ రివర్ ఫ్రంట్కు ఏదైతే అప్పు పుట్టడానికి భూమిని తాకట్టు పెట్టాలి, ఆ తాకట్టు పెట్టడానికి భూమి ఎత్తుక్కుంటారు. ఆ భూమి ఎక్కడుందంటే సిటీ చుట్టుపక్కల అయితేనే ధర ఉన్నది. కాబట్టి మనం చూస్తే దోమ మండలం కావచ్చు, లేకపోతే కాల్లాపూర్ రాపోలు కావచ్చు, అంటే ఇక్కడ అన్నిట్లలో కూడా భూమి తీసుకొని ఆ భూమిని ఏం చేయాలి, స్టోర్ చేసి పెట్టి రేపు పొద్దుగాల మనం కుదబెట్టాలి. ఎట్లయితే కంచగచ్చిబౌలిలో భూములు సెంట్రల్ యూనివర్సిటీ భూములు తాకట్టు పెట్టి పైసలు తెచ్చుకున్నాడో అట్లా ఈరోజు కూడా ఈ భూములు అనేవి తాకట్టు పెట్టాలి. ఇలా చేస్తున్నది ఏంటంటే తాకట్టు పెట్టుడు, తనఖా పెట్టుడు, పైసలు తీసుకొచ్చుడు, వేరే రాష్ట్రాలకు ఖర్చు పెట్టుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఒకటైతే మీరు మాట్లాడే మాటలకు కేటీఆర్ గారు ఇది కూడా అడిగారు అసెంబ్లీలో. ఏమని అడిగారు, ఏదైతే ఫార్మాసిటీ కానీ 1,400 ఎకరాలు తీసుకొని పెట్టుకున్నాం కదా, 3,000 ఎకరాలు అంటారు. మరి ఇంకా మిగతా 1,600 ఎకరాలు ఏడికేం తీసుకొస్తారు అంటే ఇక్కడ ఉన్నాయి అవి అంటే అక్కడ కూడా మళ్ళీ గుంజుకుంటా అని చెప్పేసి ఎక్కడికక్కడ ప్రజలు సిటీ చుట్టుపక్కల మొత్తం భయభ్రాంతులు. ఇదొక అంశం అయితే మూసీ రివర్ ఫ్రంట్ ఈరోజు విద్యార్థులందరూ కూడా చైతన్యం చేయడానికి పోతారు. కంప్లీట్గా అసలు మూసీ రివర్ దగ్గర నుంచి కిలోమీటర్ తీసుకుంటాడట. అసలు నువ్వు బఫర్ జోన్ డిక్లేర్ చేసి నువ్వు అది ఎంత బఫర్ జోను, ఎంత అది మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్, అవన్నీ డిసైడ్ చేసిన తర్వాత కదా నువ్వు పోవాల్సింది. దానికి ఏముంది, గతంలో 30 మీటర్లు ఉన్నదని 9 మీటర్లు కాంగ్రెస్ పార్టీ తగ్గించారు 2012లో. ఈరోజు మళ్ళీ నేను 500 మీటర్లు తీసుకుంటా, కిలోమీటర్ తీసుకుంటా. మొన్న కూడా దాని మీద కూడా పీపీటీలో స్పష్టంగా కేటీఆర్ గారు ప్రశ్నించడం జరిగింది. నువ్వు ఏదైతే బఫర్ జోన్ అని డిక్లేర్ చేస్తున్నావో, ఇప్పుడు ఏదైతే మధుకాన్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉందో అక్కడ గాంధీ స్టాచ్యూ వస్తుంది అంటున్నావు, మరి అది బఫర్ జోన్ కదా? లేకపోతే అక్కడ ఒక హోటల్ వస్తుంది అంటున్నావు, అది బఫర్ జోన్ కదా? అంటే ఏ సమస్య లేవని ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంటే బఫర్ జోన్ అవుతుంది, అప్పుడు అపార్ట్మెంట్ కానీ లేకుంటే ఇంకా ఏదన్నా వస్తే అది బఫర్ జోన్లోకి రాదు. అదే కదా మల్టీప్లెక్స్ వచ్చింది. ఇప్పుడు సింపుల్ చెప్తున్నా, నువ్వు ఎంత తీసుకుంటున్నావో నువ్వు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసావు అనుకుందాం ఫర్ సపోజ్, నేను సింపుల్గా చెప్తున్నా. ఈరోజు ఫస్ట్ ఇమ్లిబన్ బస్ స్టేషన్ అసలు నది మధ్యలో ఒక కొండ ఉంటే ఆ కొండ మీద కట్టిరు ఆ రోజు. ఇప్పుడు దాన్ని తీసేస్తావా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఓల్డ్ సిటీ మొత్తం కూడా నదికి అటు ఇటు ఉంటుంది. ఆ రోజులలో నిజాం నవాబ్ ఏం చేసిండు,
ఎప్పుడైతే 2009లో వరదలు వచ్చినప్పుడు 1909లో వరదలు వచ్చినప్పుడు ఆ వరదలు వచ్చిన వాటికి ఏం చేసిండు, వాల్స్ కన్స్ట్రక్షన్ చేసి దాన్ని అంతా డిగ్ చేసి మొత్తం కూడా దానిలో ఉన్న స్లమ్ అది బురదంతా తీసేసి ఈరోజు సాలార్జంగ్ మ్యూజియం మూసీ రివర్ పక్కనే ఉంది, హైకోర్టు మూసీ రివర్ పక్కనే ఉన్నది. అంటే మొత్తం అసలు ఓల్డ్ సిటీ లేకుండా చేస్తావా? అంటే ఏంది అసలు? అంటే నువ్వు చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా 2.5 సంవత్సరాలలో ఈయన చేపట్టిన ఒక్క ప్రాజెక్ట్ లేదండి. ఏమన్నా అంటే భూములు గుంజుకోవడం, లఘుచర్లో గుంజుకోవడం, లేకపోతే ఇక్కడ దోమ మండలంలో గుంజుకోవడం, కాలాపూర్లో గుంజుకోవడం, ఎక్కడ భూములు కనిపిస్తే మూసీ రివర్ ఫ్రంట్ గుంజుకోవడం, హైడ్రా గుంజుకోవడం, ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ లాక్కోవడం అంతే. లాక్కొని ఏం చేస్తున్నావు అంటే ఇంతవరకు సమాధానం లేదు. మళ్ళీ ఎవరికి కట్టబెడుతున్నావు అంటే దానికి సమాధానం లేదు. అంటే కంప్లీట్గా ఈ రాష్ట్రాన్ని అంటే ఆయనకైనా ఏమని ప్రకటించిండు అసెంబ్లీ నడిచేటప్పుడు, ఇప్పటికైనా 3,50,000 కోట్ల అప్పు చేసిండట. దేనికి చేసినావు? ఈరోజు మనం చూస్తున్నాం కేరళలో ఏదైతే సీఎం అంటుండు, కేరళ సీఎం అంటుండు కదా, నువ్వు పింఛన్లు ఇస్తావు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలి, ఒక జీతాలు కరెక్ట్ టైంకి ఇస్తావు, నువ్వు పైసలన్నీ ఏం చేస్తున్నావు, కాంగ్రెస్ పార్టీని నడిపేందుకు బీజేపీ పార్టీకి బీ టీమ్గా పనిచేస్తున్నావు అన్నాడు. మీరు నేను అనలే కదా, కేరళ సీఎం అన్నాడు. కాబట్టి నేనేమంటానంటే కంప్లీట్గా ఆయన ఇంకొక ఛాలెంజ్ కూడా చేసిండు. నా రాష్ట్రం కంటే కేరళ రాష్ట్రం కంటే నువ్వు దేనిలో ముందున్నావు? ఎడ్యుకేషన్లో ముందున్నావా, ఏది ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్లో ముందున్నావా, లేకపోతే ఫైనాన్స్లో ముందున్నావా, జిఎస్టీలో ముందున్నావా, దేంట్లో ముందున్నావా అని ఛాలెంజ్ చేసిండు. ఒకప్పుడు ప్రతి ఒక్క దాంట్లో మనం ముందుండే తెలంగాణ జిఎస్టీ అంటే ఇండియాలో టాప్ మనం ఉండేది నెంబర్ 1లా కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కేసీఆర్ గారి జమానాలో రైస్ ప్రొడ్యూస్ కాదు, లేకపోతే మాతా శిశు మరణాలలో కావచ్చు, అంటే అన్నిట్లలో కూడా మనం లీస్ట్ మాతా శిశు మరణాలు లీస్ట్ ఉండే. ఎందుకంటే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆ రోజు గవర్నమెంట్ దవాఖానలు పెట్టిండు, డెలివరీలన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిండు. కానీ ఈరోజు ఏమైపోయింది, ఇదేంటో చూసినా ఎడ్యుకేషన్లో చూసినా ఒక 1000 గురుకులాలు పెట్టిండు. ఆ 1000 గురుకులాలతో విద్యార్థులకు అద్భుతమైనటువంటి విద్యను అందించిండు, వాళ్ళకి బట్టలు కూడా అందించిండు. ఇప్పుడు ఇంకోటి కూడా చూస్తున్నాం, మొత్తం గతంలో ఏమైంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నీ కూడా బట్టలు అన్నీ కూడా మన సిరిసిల్ల చేనేత కార్మికులకు, మన పోచంపల్లిలకు, మన దగ్గర ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కులకు ఇచ్చేటోళ్ళు. ఈరోజు దాన్ని కూడా మళ్ళీ గుజరాత్కి అమ్ముకోనికి, లేదా ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోనికి ఈ టెండర్ పోయాడు. ఈ టెండర్ ఎందుకు? సొసైటీలో ఆల్రెడీ రిజిస్టర్ అయింది కదా, నువ్వు ఒక మినిమం ప్రైజ్ అయ్యి ఆ ప్రైజ్కి వాళ్ళు తీసుకోరా, లేకపోతే ఆల్రెడీ వాళ్ళనే ఓన్లీ వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేటట్టు పెట్టు. ఈ రాష్ట్రంలో కాకుండా వేరే, ఎందుకంటే కమిషన్ ఇయ్యరు కదా వీళ్ళు, మన రాష్ట్రంలో ఉండేటోళ్ళు. ఇప్పుడు చీరలు అంతే పరిస్థితి, ఈ స్కూల్ డ్రెస్సులు అంతే పరిస్థితి. అంటే కాబట్టి మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఒక స్కామ్ చుట్టూ జరుగుతుంది. ఇప్పుడు మంత్రులు ఏమని పోటీ పెట్టుకున్నారు తెలుసా? మంత్రులు పోటీ పెట్టుకుంటే ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. ఏమని? మంత్రులంతా పోటీ పెట్టు, ఎవరు ఎక్కువ సంపాదిస్తారు, ఎవరు ఎక్కువ కప్పంగాడతారు సెంట్రల్కు అని. ఇదొకది పోటీ నడుస్తుందా? ఈ పోటీని చూసి మొన్న రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ అసెంబ్లీలో, అరే పైసలన్నీ మీకే పోతాయి, మాకేమి ఇయ్యరా అంటారు. అనిరుద్ధ్ రెడ్డి ఏమో ఆయన మాకు పైసలు ఇయ్యరా అని చెప్పేసి ఆయన 10 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడతారు. ఇదైపోతే ఒక ఆయననేమో డైరెక్టర్ మదన్ మోహన్ అంటే ఆయననేమో ఏది మన వరల్డ్ బ్యాంకు లెటర్ రాసిండు, అరే మాకు పైసలు వస్తలేవని. రైట్. ఇంకొక ఎమ్మెల్యేనేమో ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు మొన్ననే ఏది విప్గా ఆయన అపాయింట్ అయ్యాడు. ఆయన అంటాడు మేము పెళ్లిలకు సావులకు ఓటు తప్పితే ₹1 వస్తలేదు ఆయన చెప్తాడు. కాబట్టి నేను ఏమంటానంటే కనీసం మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే దుస్థితి. మొత్తం కూడా రాష్ట్రంలో ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మొత్తం కింద పడిపోయినాయి, వాటిని లేపేటట్టు కూడా లేకుండా. రైట్, వెల్కమ్ బ్యాక్. దత్తాత్రేయ గారు, ప్రధానంగా భూమికి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ ఎట్లా చేస్తుందో చూడొచ్చు. ప్రధానంగా ఏ జిల్లా లేదు, హైదరాబాద్, రంగారెడ్డి, ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, అటు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఏ జిల్లాలో ఉన్న భూములకు సంబంధించి చాలా చోట్ల వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టడం, లేకుంటే ఏదో రకంగా బెదిరించడమో, లేకుంటే ఏదో రకంగా మొత్తానికి లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. అంటే రైతుల పట్ల ఎందుకు ఇంత వివక్ష చూపిస్తుంది అనుకోవాలి ప్రధానంగా? గుడ్ మార్నింగ్ సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు రాకేష్ అన్న గారికి, అట్లాగే టీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఒక భూ బకాసురుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, కేవలం పేద ప్రజల భూములపైననే. ఇవాళ మనం మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో లాక్కుంటున్న భూములు కానీ, కూలగొడుతున్న భూములు కానీ, విధ్వంసం చేస్తున్న భూములు కానీ, హైడ్రా పేరు మీద కూలుస్తున్న భూములైనా, మూసీ పేరు మీద కూలుస్తున్న భూములైనా, వెలుగుమట్లలో కూల్చిన భూములైనా, ఎవరు నివాసం ఉండేటువంటి భూములు కూలుస్తూ ఉన్నవు అంటే కేవలం బస్తీలలో ఉండేటువంటి పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ వర్గాలు 30 గజాల నుంచి 100 గజాల స్థలాల్లో ఉండే భూములపైన నీ పెత్తనం కొనసాగుతూ ఉంది. ఇక పరిశ్రమల పేరు మీద చూస్తే హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన 3 జిల్లాలను మనం పరిశీలిస్తే, ఇటు వికారాబాద్, అటు రంగారెడ్డి,
ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి ఈ 3 జిల్లాలలో నిన్న వికారాబాద్ జిల్లా దోమ మండలంలో 830 ఎకరాలకు నోటీసులు ఇష్యూ చేసిండు. అట్లాగే పరిగి మండలంలో 1194 ఎకరాలకు నోటీసులకు సిద్ధమయ్యాడు. మోత్కూర్ అండి, ఇక్కడ మనకు మోత్కూర్లో 400 ఎకరాలకు ఎక్కడ చూసినా కూడా భూముల కేంద్రంగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి గద్దలాగా మా భూములు ఎత్తుకపోతాడో అని చెప్పేసి భయం గుప్పిట్లో బతికే పరిస్థితి వచ్చింది. తీరా చూస్తే ఎన్ని ఎకరాలు ఎవరి లాక్కుంటున్నావా అని చెప్పేసి దాంట్లో లోతుగా మనం ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడు ఈ కాలాపూర్ కానీ రాపూర్లో కానీ దాదాపు 1197 ఎకరాల్లో 428 ఎకరాలు అసైన్డ్ భూములు అండి. ఇప్పుడు ప్రజలు ఎప్పుడైనా కూడా పాలకుని ఏమని పోల్చుకుంటారు, అసైన్డ్ భూములు అసైన్డ్ ఫర్ హోమ్, ఎస్సీసు ఎస్టీసు, సేవా కులాలు, చాకలి మంగలి కుమ్మరి కమ్మరి లాంటి బీసీ కులాలు, కొన్ని వడ్రంగి కమ్మరి లాంటి చిన్న చిన్న కులాలు, చేతి వృత్తుల కులాలకు, భూమి లేని కులాలకు భూములు కేటాయించినటువంటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు 1970 నుంచి 2001 వరకు భూముల కేటాయింపులు అట్లా జరిగినాయి. ఆ భూముల్లో వాళ్ళు పాపం మొత్తం అవి అన్ని గుట్టలు కొండలు రాళ్ళు రప్పలున్న భూముల్ని చెదురు చేసుకొని ఈ 40 సంవత్సరాల కాలంలో వాటిని చెదురు చేసుకొని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకొని ఇప్పుడు అద్భుతమైనటువంటి భూములాగా మారినాయి. ఇప్పుడు నువ్వు గద్దొచ్చే పిల్లనెత్తుకపాయ అన్నట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ భూములని గుంజుకునేటువంటి కార్యక్రమానికి కంకణం కట్టుకున్నాడు. ఇవాళ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు, నువ్వు ఇచ్చిన భూమి కాదు, నువ్వు పంచిన భూమి కాదు, నువ్వు పట్టాలు ఇచ్చినోడివి కాదు, నువ్వు వ్యవసాయం చేసుకోమన్నోడివి కాదు, ఇవాళ చేసుకుంటున్న వ్యవసాయ భూముల్లోకి నువ్వేమైనా నీళ్ళు తెచ్చినోడివి కాదు, కరెంటు ఉచితంగా ఇచ్చినోడివి కాదు. ఇవన్నీ గత ప్రభుత్వాలు చేసినాయి. ఆ తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా భూముల్లోకి కూడా పడవబడ్డ మాలాంటి భూముల్లోకి కూడా నీళ్ళు వచ్చినాయి, ఉచిత కరెంట్ వచ్చింది, అట్లాగే మాకు పట్టాలు వచ్చినాయి. ముఖ్యంగా గిరిజనులు మాట్లాడుకుంటున్న మాట ఇదే. ఇవాళ మాకు పొడి భూములకు పట్టాలు ఇచ్చిన నాయకుడు ఎవరు? మాకున్నటువంటి ఆ ఎకరం 2 ఎకరాల భూములకు మమ్మల్ని యజమానులుగా మార్చింది ఎవరు? కేసీఆర్ గారు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క గిరిజన బిడ్డకైనా ఒక పొడి భూమికి పట్టానిచ్చినవా? నీ మేనిఫెస్టోలో పెట్టుకున్నావు కదా, అసైన్ భూములు అన్నింటికి కూడా మేము రెగ్యులరైజ్ చేస్తాం, వాళ్ళకు మీకు పట్టాలు ఇస్తామని చెప్పి నీ మేనిఫెస్టోలో పెట్టుకున్నావు కదా. ఈ భూములకు ఎవరికైనా ఒక్క రైతును చూపించినా నువ్వు ఏది చెప్పినా కూడా మేము సిద్ధమని చెప్తాము. అంటే రైతులకు ఇస్తామన్న మాటలన్నీ గాలి కొదిలేసి ఉల్టా రైతుల భూములు లాక్కోవడం. లాగుచేర్ల నుంచి మొదలుకుంటే లాగుచేర్లలో అల్లునికి కంపెనీ, పరిగిలో రామ్మోహన్ రెడ్డి వాళ్ళ వియ్యంకుడి కోసం అట ఇండస్ట్రీ, ఆయనకు సంబంధించిన ఇండస్ట్రీ పెట్టడం కోసం. ఇక ఇప్పుడు తీరా చూస్తూ ఉంటే వెలుగు మాటలలో మంత్రులు చూసాం మనం. ఎవరికి అసలు ఆ పేద ప్రజలకు భూదాన భూములు ఇచ్చి వాళ్ళని ఇంటి యజమానులను చేసి పట్టాలు ఇస్తే నువ్వు వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? నువ్వు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇక్కడ కూడా ఇప్పుడు ఇవాళ గుంజుకోబోతున్న భూమిలో కూడా 56 ఎకరాల పైచులకు 56 మంది గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. రేవంత్ రెడ్డి గారు గుంజుకోబోతున్నటువంటి భూముల్లో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను అసైన్ భూములకు ఆ లావణి పట్టాలకు రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఆ భూములు కూడా లాక్కుంటా ఉన్నారు. ఇవాళ ఆ తిరుమలేసి అనేటువంటి రైతు అదే చెప్తా ఉన్నాడు కదా, నువ్వు ఇచ్చిన భూమి కాదు కానీ నువ్వు గుంజుకోవడానికి ఎగబడతా ఉన్నావు. ఈ భూముల్లో మేము దాదాపుగా 4 దశాబ్దాలుగా మా రెక్కల కష్టం ఆ భూములన్నిటి కూడా చెదురు చేసుకొని ఇవన్నీ చేసుకున్నాం. మాజీ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అయ్యా, మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఒక 25,000 ఎకరాల భూమి అందుబాటులో ఉంది, ప్రభుత్వ భూమి. నువ్వు ఆ ప్రభుత్వ భూమి ఉన్నటువంటి అందుబాటులో ఉన్న భూమి ప్రాంతాల్లో పోయి ఇండస్ట్రియల్ పెట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలను డెవలప్మెంట్ చేయాలి. కానీ ఆల్రెడీ డెవలప్ అయి నగరానికి సమీపంలో ఉండి అన్ని వసతులు కల్పించబడ్డటువంటి వ్యవసాయ భూములను లాక్కోవడంలో ఉన్న కుట్ర ఏంది అంటే, ఈ భూములకు రేవంత్ రెడ్డి గారు ఒక స్కెచ్ చేసిండండి. ఇంతకుముందు రాకేష్ అన్న గారు చెప్పినట్టుగా విలువైన భూములను లాక్కొని నువ్వెవరికైనా ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇస్తున్నావా అంటే లేదు. హైడ్రా బాధితులకు ఎవరికైనా అకామిడేట్ చేస్తున్నావా అంటే లేదు. పోనీ ఉద్యమకారులకు 2,500 గజాల స్థలం ఇస్తానో కదా, వాళ్ళకన్నా తీసుకుపోయి ఇస్తున్నావా అంటే లేదు. ఎవరికి ఇస్తావా రేవంత్ రెడ్డి అంటే, బడాబాబులకు ఇస్తా, కాంట్రాక్టర్లకు ఇస్తా, ఇండస్ట్రియలిస్టులకు ఇస్తా, ఫార్మా కంపెనీలు పెట్టి యజమానులకు ఇస్తా అంటా ఉన్నా. ఎవరి రెక్కల కష్టం ఎవరికి తీసుకుపోయి అంటున్నది. బడా కాంట్రాక్ట్లకు ఇస్తుండే కావచ్చు కానీ ఇండస్ట్రీలు అంటే ఇప్పటివరకు ఒక ఇండస్ట్రీ వచ్చిందా? తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కూడా శంకుస్థాపన జరిగిందా? చేతిలో ఒక రొట్టె పెట్టుకుని 2 ముక్కలు చేస్తే ఇటు కేసీఆర్ గారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన రేవంత్ రెడ్డి అనుకుంటే, ఎవరు తినడానికి 5 ఏళ్ళు ఎవరు
కాలంలో తెలంగాణ ప్రజల రైతుల నోట్లోకి పోయింది. ఏ రైతు ఏ కష్టం లేకుండా ఎలా వ్యవసాయం చేసుకున్నాడు, ఆ ఉన్న అసండు భూమినో లేకపోతే పోడు భూమినో పండించుకొని పంట పండించుకున్న ఏ కాలంలో జరిగింది ఇదంతా? ఎవరి సమయంలో ఇంత మేము స్వేచ్ఛగా బతకగలిగినాం అనేది రైతులు బేరుజు వేసుకుంటారు కదా. నువ్వు ఇప్పుడు భూములు లాక్కునేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు సిద్ధమైనవు? కేవలం రియల్ ఎస్టేట్ కోసమేనండి. నువ్వు ఎక్కడనే భూములు తీసుకునేది మీరు చూడండి. ఇప్పుడు నైట్ ఎకానమీ పేరు మీద మూసి చుట్టుపక్కల భూములు లాక్కుంటే ఏం చేస్తారట? మళ్ళీ ఎవరికి ఇస్తారట? ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారట? ఆకాశ హార్మాలు కట్టి నైట్ ఎకానమీ సృష్టిస్తారట. తెలంగాణ రాష్ట్రంలో నైట్ ఎకానమీ లేనట్టు, కొత్తగా ఈరాన్ని సృష్టించినట్టు ఈ పదాన్ని, నైట్ ఎకానమీ అనే పదాన్ని ఈయనగా బిల్డింగ్లన్నీ కట్టేసి తెల్లారితో అయిపోయినట్టుగా ఆ పీపీటీ ప్రజెంటేషన్లో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తుంటే ఇక అక్కడ నుంచి మహాత్మా గాంధీ విగ్రహం అయిపోయి ఆ కారిడార్ల మీద మనందరం నడుస్తున్నట్టుగా ఇది ఒక ఆకాశ హార్మాలను గాళ్ళు మెడలు కట్టి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం తెలంగాణ ప్రజలు ఇవాళ మనం నిజంగా చెప్తా ఉన్నా, ఈ 2.5 సంవత్సరాలు చేతికి ఒక కంకణం కట్టుకుని రేవంత్ రెడ్డిని ఓడగొట్టడము, ఇంటికి పంపడము, కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమి కొట్టడం అనేటువంటి కంకణం, ఒక దీక్షలాగా కంకణం కట్టుకొని ఇవాళ ఈ భూ వ్యతిరేక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ భూ దాహాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. 1 ఎకరమా 2 ఎకరాలు అండి సురేష్ గారు? 1197 ఎకరాలు ఆ పరిగి మండలంలో, 400 ఎకరాలు మోత్కుపల్లిలో, దోమ మండలంలో 830 ఎకరాలు, హైడ్రా పేరు మీద కంచగచ్చ భూమిలో యూనివర్సిటీ భూములు, అటు మను భూములు 50 ఎకరాల పైచిలకు, ఎక్కడ చూసినా కూడా భూమి పుంజుకోవడమే తప్ప ఒక ఇండస్ట్రీ పెట్టి, ఒక పరిశ్రమ పెట్టి, ఒక ఉద్యోగాలు సృష్టించి కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో దాదాపుగా 350 పైచిలకు కొత్త నూతన సంస్థలను ఎస్టాబ్లిష్ చేసి, టీ హబ్ అనేటువంటి ఒక బిల్డింగ్ కట్టి 10 లక్షల పైచిలకు ఐటీ ఉద్యోగాలు సృష్టించి, దిస్ ఈజ్ ద మోడల్, దిస్ న్యూ డెవలప్మెంట్ మోడల్ ఫర్ తెలంగాణ స్టేట్. తెలంగాణ మోడల్ దేశం మోడల్ కావాలని కోరుకున్నాం మేము. మేము ఎక్కడైనా కూల్చివేతలు చేయడం కానీ, రైతులను బాధ పెట్టడం లాంటి సంఘటనలు చేయకుండా రైతులు తలెత్తుకొని బ్రతికేలాగా ఐఆమ్ ద తెలంగాణ సిటిజన్ అని చెప్పుకునే విధంగా మేము సగర్వంగా బ్రతికే విధంగా చేసినాం తప్ప ఇట్లా ఈ భూములు లాక్కొని వాళ్ళని కన్నీటి పర్వంతం చేసి వాళ్ళ కన్నీట్ల కొట్టుకపోతారండి రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకోరు మీరు, రైతులు ఏడ్చినటువంటి రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడదని పెద్ద నాయకులు మా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుండేవారు. రైతు కళ్ళ నుంచి కన్నీరు రావద్దు. ఇవాళ రైతుల కన్నీళ్ళ నుంచి, పేదలకు కన్నీళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తా ఉంది. రైట్ రాకేష్ గారు, ప్రధానంగా రైతుల భూములు కావచ్చు, పేద భూములు కావచ్చు, 100 ఎకరాలు కాదు 1000 ఎకరాలు, హిల్ట్ పాలసీ కావచ్చు, 10,000 ఎకరాలు కావచ్చు, ఇన్ని 1000 ఎకరాల భూమిని తీసుకుపోయి ఎవరికి అప్పనంగా కట్టబెడుతున్నాను అనుకోవాలి. అసలు ఒక్క ఇండస్ట్రీ వచ్చింది లేదు, ఎక్కడ కూడా శంకుస్థాపన జరిగింది లేదు, ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది లేదు, ఏం లేదు. ఈ భూములన్నీ ఎడిపోతున్నాయి అనుకోవాలి, ఏం చేస్తున్నారు అనుకోవాలి? ఈ భూములన్నీ తీసుకొని జూ పార్క్ పెడతారు. 2 ఫిలిం సిటీలు కట్టడానికి ఫిలిం సిటీల చుట్టూ తిరుగుతారు. ఒక జూ పార్క్ పెడితే దానిలో ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుతుంది? ఫిలిం సిటీలు పెడితే మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందా? నేను ఏమంటానంటే కంప్లీట్గా ఒక విజన్ లేనటువంటి నాయకత్వం. ఈ విజన్ లేనటువంటి నాయకత్వం ఏం చేస్తుంది? నిరంతరం ప్రజల మీద. ఇప్పుడు జరుగుతున్నది ఏందండి, మనకు కావాల్సిన ఏంది? మక్కలు మార్కెట్లోకి వచ్చినాయి, కొనుటోడు దిక్కులేడు. ఇప్పుడు పసుపు ధర పడిపోతుంది, పసుపు కొనుటోడు లేడు. అదేవిధంగా వడ్లు ఇప్పుడు కోతలకు వస్తున్నాయి, ఇంకొక వారం రోజులు అయితే కోతలకు వస్తాయి. బయలకాడి కోతలు అయితేనే ఉన్నాయి, బయలకాడి అవుతున్నాయి, చెర్ల కింది కెనాల కింది ఇంకొక వారం 15 రోజులలో వస్తాయి. నిన్ననే అంటే పెద్దపల్లి పోతే అక్కడ రైతులందరూ చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఏ గ్రామానికి పోయినా కానీ మీ గదెందుకు నిన్న ఒకటి పోస్ట్ చేశారు, ఏది వాళ్ళ కొడంగల్ మండలంలో ఒక ఆడ ఏంటంటే నీళ్లు లేక ట్యాంకర్ల కింద బిందెలు పెట్టుకొని నిలబడుతున్నారు. అంటే కంప్లీట్గా ఏంది కావాల్సింది ఏంది? ప్రజలకు తాగునీరు, సాగునీరు, పంటలు కొనేటోళ్ళు కావాలి ఈరోజు. అవి కాకుండా ఎటు తీసుకుపోతున్నారు అంటే కంప్లీట్గా విద్వేషం వైపు, విషతుల్యం వైపు తీసుకుపోతూ. ఇప్పుడు మనం ప్రశ్నించిన ప్రశ్నలు కాదు ఇవన్నీ. నేనేమంటున్నా, అన్ని రాష్ట్రాల ప్రజలు ప్రశ్నిస్తారు, రైతులు కూడా ప్రశ్నిస్తారు ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న అసెంబ్లీలో ఒకటి హరీష్ అన్న ఒక మాట అడిగిండు, గత రబీలో మీరు కొన్నటువంటి ధాన్యానికి సన్న బియ్యం వడ్లకు పైసలు ఇచ్చిర్రా? దగ్గర మీరు 1,200 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు కదా వాళ్ళకు, అవి ఇస్తారా ఇయ్యరా? మరి ఈ రబీలో కూడా సన్న బియ్యం కొంటరా కొనరా? 500 రూపాయలు బోనస్ అంటారు. ఆల్రెడీ రైతు బంధు మీరు ఒక్క ఎకరానికి వేసిండు రైతు బంధు. సిగ్గు అవుతుంది ఎవరన్నా చెప్పుకుంటే. రైతు బంధు వేసిందని కూడా ప్రతిసారి వేసినప్పుడు అలా సభ పెడతాడా? కేసీఆర్ గారు 10 సార్లు వేసిండు, 10 సార్లు కాదు 13 సార్లు 14 సార్లు వేసిండు. వేసినప్పుడు ఏ రోజైనా ఫస్ట్ టైం వేసినప్పుడు ఒక బహిరంగ సభ ఇచ్చిండు. ఇగో ఇస్తున్నాం, కొత్త దేశం మొత్తంలో ఎక్కడ లేనటువంటి కొత్త పాలసీ తీసుకొస్తున్నారని కేసీఆర్ గారు ఇచ్చారు. ఒక కొత్త పట్టాదారు పాస్బుక్ తీసుకొచ్చినప్పుడు దాన్ని కేసీఆర్ గారు ఇచ్చారు. ఈరోజు మొన్న ఏమంటారు ధరణి ఫోల్డర్ గురించి కూడా
ధరణి ఫోల్డర్ కూడా పాత ధరణినే మేము 2-3 అంతకుముందు కేసీఆర్ గారు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏం పెట్టిండు. అంతకుముందు ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర, జేసీ దగ్గర, కలెక్టర్ దగ్గర 5-6 పంచాయతీలు పెట్టుకున్న తర్వాత కోర్టుకు పెట్టారు. ఈ సిస్టమే లేకుండా ఏం చేసిండు, భూమి పంచాయతీ ఉందా అయితే కలెక్టర్ దించాలి, లేకపోతే చక్కగా కోర్టులో పోయి కోర్టులో తెరుచుకో. ఇప్పుడు నీకు ఇవ్వదు, ఈ నలుగురు చెప్పింది ఇష్టం లేకపోతే మళ్ళీ కోర్టుకే పోతాడు కదా. అంతిమంగా సమస్యకు సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ లేకుండా భూమి పంచాయతీలు ఇప్పటి లేవు. పాండవులు కౌరవులు కాలం నుంచి ఉన్నాయి భూముల పంచాయతీ. నేనేమంటానంటే అవి 10 to 20% ఎట్లయినా ఉంటాయి. ధరణితోటి ఏ ఊర్లు ఉన్నా కానీ వాళ్ళ భూమిని అద్భుతంగా చూసుకున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే కంప్లీట్గా ఈ పంచాయతీలు పెట్టుడు, లేకపోతే ఆ పాత పాలసీలను తీసుకొచ్చుడు. మంత్రులు దేని మీద ఉన్నారండి? ఒక మంత్రి ఏమో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారేమో కబ్జాల మీద ఉంటాడు, ల్యాండ్ ఎట్లా కబ్జాలు చేయాలని తిరుగుతుంటాడు. ఇంకో మంత్రి గారు ఓఎస్డీ ఏమో తుపాకీ పెట్టి మన రోహిత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి శిష్యుడితో కలిసి అదేది వాళ్ళందరి ఇండస్ట్రియల్ అందరినీ తుపాకులు పెట్టి బెదిరిస్తారు. ఇంకో దిక్కేమో ఒక మంత్రి ఏమో ఇసుకలు నడుపుకోవాలి అని చెప్పేసి ఆమె పిఏ డైరెక్ట్గా ఇసుక లారీలతో పట్టుబడతాడు, ఒక మహిళా మంత్రి పిఏ. ఇంకో దిక్కేమో ఇంకొక ఆయననేమో పాపం ఆయన ఇంకో మంత్రి ఏమో ఆ లిక్కర్ మీద ఉన్న స్టిక్కర్ గురించి పంచాయతీ అల్లుడికి ఆయనకు మంత్రికి. ఇంకొక మంత్రి ఏం చేస్తాడు అంటే నేను ఏమంటానంటే ఇంకో మంత్రి ఏమో ఆ బొగ్గు బాయిలు ఎట్లా పట్టుకపోవాలని చెప్పేసి నాకెందుకు ఇయ్యరు, ఇంకో మంత్రి ఎందుకు తీసుకుపోతాడు ఇంకో మంత్రి. కాబట్టి నేను ఏమంటానంటే కంప్లీట్గా మన కేటీఆర్ గారు డిక్లేర్ చేశారు 19 కుంభకోణాలు పెట్టిండండి అసెంబ్లీలో. అదే అంటే కొత్త దాంతో 20. ఇప్పుడు నేనేమంటానంటే మీరు బాధపడకండి, మీరు దాన్ని 100 చేస్తారు వాళ్ళు. 100 రోజులలో ప్రజలకు ఇచ్చే హామీలు కాదు, 100 కుంభకోణాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కాబట్టి 100 కుంభకోణాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే ఎక్కడ కూడా ప్రజల్ని ఆదుకోవడానికో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం. ఎండాకాలం వస్తుంది, నీళ్ళు ఎట్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తారు, తాగునీళ్ళు ఎట్లా కావాలని చెప్పేసి ఆలోచిస్తారు. కంప్లీట్గా ఒకటే పని పెట్టుకున్నారు, కలెక్షన్, కరప్షన్, కమిషన్, ఈ 3 పెట్టుకొని ముందడికి పోవడం జరుగుతుంది. ఓకే, రైట్ అండి. కాంగ్రెస్ అంటేనే కలెక్షన్, కరప్షన్, కమిషన్, ఈ 3 అంశాలతో ముందుకెళ్తే తప్ప పేదల కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, ఓట్లేసినటువంటి ఓటర్ల కోసం కావచ్చు, సంక్షేమం వైపు ఏ రోజు కూడా ఆలోచించదు. మొత్తానికి కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అనేది పేరు ఉన్నది, దానికి ఆ రకంగానే వాళ్ళ పాలన కూడా సాగుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశం. దత్తాత్రేయ గారు, ప్రధానంగా ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఇటు వస్త్ర పరిశ్రమ కావచ్చు, అలాగే రిటైర్మెంట్ ఉద్యోగులు అనేక వేల మంది కూడా వెయిట్ చేస్తున్నటువంటి అంశం. వీరెవరికి కూడా ఇటువంటికి సంబంధించినటువంటి బిల్లులు ఇవ్వకుండా కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం, లేకుంటే బడా కాంట్రాక్టులకు బిల్లులు కేటాయించడం, చితక కాంట్రాక్టులకు మాత్రం బిల్లులు ఇవ్వకుండా ఎగవేత గురవడం వల్ల చాలా రంగాలు కూడా తీవ్రంగా సంక్షోభంలోకి వెళ్తున్నటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అటు హరీష్ రావు గారు, ఇటు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా హేమ్ 18,000 కోట్ల స్కామ్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పన్నాగం పండింది. ఈ 18,000 కోట్లలో కేవలం ఒక 5 సంస్థలకే సివేట్, సరళ, బృంద, బీవీఎస్ఆర్, జై ఇన్ఫ్రా ఈ సంస్థలకు మాత్రమే బిల్లులు చెల్లించాలా. అది కూడా ఒక్కొక్క సంస్థకు 1000 కోట్ల నుంచి 1,800 కోట్లు కేటాయించి నిధులు డబ్బులు విడుదల కూడా చేయాలా. ఆదేశాలు జారీ చేసుకొని ఆర్థిక మంత్రి సమక్షంలో ఈ వ్యవహారం జరిగింది. ఈ డబ్బులని డైరెక్ట్గా ఆ కాంట్రాక్టర్లు ఎక్కడికి తీసుకుపోయి ఇవ్వాలా? కేరళలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బ్రతికించడం కోసం, ఓడిపోతున్న పార్టీని గెలిపించడం కోసం, అక్కడ ఖర్చు పెట్టడం కోసం విడుదల చేసిన బిల్లులు. ఇక ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కానీ, ఈ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు విషయంలో కేవలం 3 దఫలుగా ఎగ్గొట్టి 1/2 ఎకరం నుంచి ఎకరం లోపున రైతులకు మాత్రమే విడుదల చేసే ప్రయత్నం చేసిండు, అది కూడా అరకొరని. రెండోది 14,000 పైచిలుకు రిటైర్డ్ ఉద్యోగులు ఆవురమని ఎదురు చూస్తున్నారండి వాళ్ళ బెనిఫిట్స్ కోసం, వాళ్ళ సెటిల్మెంట్ కోసం, వాళ్ళకు ఉద్యోగ విరమణకు సంబంధించినటువంటి డబ్బుల కోసం, వాళ్ళకి రావాల్సినటువంటి అంశాల విషయంలో ఎదురు చూస్తూ ఉంటే వాళ్లకు టెడ్డే చూపించాడు. ఇప్పుడు ప్రభుత్వం ఒక కండిషన్ పెట్టుకున్నది, మేము 31 లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేము పీఆర్సీ ఇచ్చేస్తాం, ఇవ్వకపోతే అది ల్యాప్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే వాళ్ళు పెట్టుకున్న డెడ్ లైన్, దాన్ని ఇవాళ సాయంత్రం వరకు ఒక జీవో విడుదల చేసి ఇంకో 3 నెలలు ఎక్స్టెండ్ చేసుకుంటారు అనేటువంటి సమాచారం వస్తూ ఉంది. అంటే ప్రభుత్వానికి ప్రజలకు ఇస్తామన్న 6 గ్యారంటీల మీద చిత్తశుద్ధి లేదు, అన్నీ అటుకెక్కినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు మాత్రం దిక్కులేదు, దివాణా లేదు. కానీ కేరళలో ఇచ్చినటువంటి హామీల కోసం ఇక ఈ పోటుగాడు పోయి అక్కడ పాట పాడుతా అన్నట్టుగా ఉరుకులాడుతూ ఉన్నాడు అని తెలంగాణలో ఉన్నటువంటి సమాజం, అక్కడ ఉన్నటువంటి ఆ కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి చెంప చెల్లుమనిపించిండు కదా, నీ ఇజ్జత్ మొత్తం తీసిండు కదా, నువ్వు నన్ను అనే స్థాయి అనేది. ఇది బుల్డోజర్ ప్రభుత్వం, పేద ప్రజలకు గూడు లేకుండా చేసే ప్రభుత్వం.
నీ విద్యా వ్యవస్థకు కేటాయించిన నిధులేని, మా విద్యా వ్యవస్థకు కేటాయించిన నిధులేని, మేము ప్రభుత్వం యొక్క వైద్యం మీద ఖర్చు పెడుతున్న ఖర్చు ఎంత, మీరు పెడుతున్న ఖర్చు ఎంత, ఎక్కడ నువ్వు నాకు సరిపోతావు, నీ విధానాలు ఏంది, నీ విధానాలతో మాట్లాడు, విధానపరమైనటువంటి నిర్ణయాలు, నీ నిర్ణయాలు, నా నిర్ణయాలు ఒకసారి లెక్కేసుకుందాం. నీ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని గూడు లేని పక్షులను చేసినావు, ఎంతమంది ఇల్లు గూడ్చినావు, ఎంతమంది భూములు లాక్కున్నావు, ప్రతిదీ దెర్ ఈజ్ ఎ కౌంట్ కదా. హౌ యు ఆర్ గోయింగ్ టు రెస్పాండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడతా ఉన్నాను. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం కాంట్రాక్టర్లలో బడా కాంట్రాక్టర్లు అండి, ఈ రోడ్లకు సంబంధించిన టెండర్లలో మొబిలైజేషన్కి సంబంధించిన అమౌంట్ రిలీజింగ్ విషయంలో 34 టెండర్లు ఉటావుటిని వేయించి అర్ధరాత్రి లోపల వేయించి 24 టెండర్లకు బిడ్లు వేసుకునేటువంటి క్లియరెన్స్ ఇచ్చేసి నిధులు కూడా విడుదల చేసేసారు. ఎక్కడికి పోతారు నాయన డబ్బులు అంటే కేరళకు పోతాయి. కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం సొమ్మే పోవాలా, అస్సాంలో జరుగుతున్న ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం సొమ్మే పోవాలా, అంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తెలంగాణ ఏటీఎం కార్డుగా మారింది కాంగ్రెస్ పార్టీకి. ఇక ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, మహిళలకు ఇస్తామన్న 2500 కానీ, వృద్ధులకు వికలాంగులకు ఇస్తామన్న పెన్షన్లు కానీ, ఉద్యోగాలు ఇస్తామన్న నిరుద్యోగులకు కానీ, నిరుద్యోగ భృతి కానీ దేనికైనా ఇంకా ఉందా అండి? ఏదీ లేదు. ప్రతిదీ కూడా గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి. సో నేనేమంటానంటే తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ఇప్పుడైతే నిరుద్యోగులు చాలా ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా 1.5 year నుంచి దెర్ ఇస్ నో నోటిఫికేషన్ ఎట్ ఆల్. నీ డిఎల్ నోటిఫికేషన్ లేదు, ఏ నోటిఫికేషన్ లేదు. మొన్న వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. వాళ్ళని కూడా అర్ధరాత్రులు అరెస్ట్ చేసేసి 4 తిప్పలు పెడతా ఉన్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులను మోసం చేసిండు, నిరుద్యోగులను మోసం చేసిండు, మహిళలను మోసం చేసిండు, ఇక కాంట్రాక్టర్లను మోసం చేసిండు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులను మోసం చేసిండు, అంగన్వాడీ వర్కర్లకు కూడా ఇచ్చే మొబైల్లో సీతక్క 20,000 నుంచి 30 కోట్ల స్కామ్ చేసింది. ఇంకా మొబైల్ ఫోన్ల స్కామ్లకు కూడా దిగజారుతున్నారంటే అర్థం చేసుకోండి మీరు ఏ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక కమిషన్లకు కానీ ఈ స్కామ్లకు కానీ దిగజారి అర్థమవుతుంది. రైట్ రాకేష్ గారు, ప్రధానంగా ఏదైతే మిడ్ డే మీల్స్కి సంబంధించి కావచ్చు, గురుకులాలు కావచ్చు, అలాగే ఆర్టీసీ నిధులు కావచ్చు, చేనేత కావచ్చు, అలాగే రిటైర్డ్ బెనిఫిట్స్ కావచ్చు, పిఎస్సీ కావచ్చు, ఇలా చాలా రంగాలకు సంబంధించినటువంటి నిధులు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా వారికి కేటాయించకుండా బడా కాంట్రాక్టర్లకు మాత్రం నిధులు సమకూరుస్తున్నటువంటి అంశం ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి ప్రేమ ఉంది తప్ప తెలంగాణ సమాజం పైన కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ సర్కార్కి ఎందుకు ఇంత వివక్ష చూపిస్తుందో అనుకోవాలి. ప్రధానంగా మీరు ఒకటి గమనించండి, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైతే పిఆర్సీ అంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేయగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి ఉద్యోగస్తులు ప్రధాన భాగస్వామిగా ఏదైతే సకల జన సమ్మె పోరాటం చేశారో వాళ్ళందరినీ ఆదుకోవాలి అని ఒక సదుద్దేశంతో ఏం చేసిండు, ప్రభుత్వం ఏర్పాటు కాగానే 43% ఫిట్మెంట్ ఇచ్చిండు. ఒక 10,000 జీతం ఉన్నటువంటి ఆయనకు 14,300 రూపాయలు అంటే జీతం వచ్చింది. దాన్ని మళ్ళీ ఏం చేసిండు, సెకండ్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ 18లో ప్రభుత్వం ఎన్నిక కాగానే మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ సెకండ్ పిఆర్సీ ఇచ్చిండు, 30% ఇచ్చిండు. అంటే 30% ఇచ్చినప్పుడు ఏమైంది, ఆ 14,000 మీద 14,000 ఉండే కదా, 10,000 ఉండేది 14,000 అయింది. 14,000 మీద మళ్ళీ 30% పెట్టేసరికి అది ఏమైంది, 18,600 పోయింది. అంటే నేనేమంటానంటే 86% గ్రోత్ అండి. అందరూ ఏమనుకుంటారంటే 43 + 30 73 కాదు, 86. ఎందుకంటే నేను గెస్టెడ్ ఆఫీసర్ని పనిచేసిన కదా, నేను గవర్నమెంట్ ఉద్యోగిగా ఉంటి కాబట్టి నేను ఇరిగేషన్లో గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన కాబట్టి నాకు తెలుసు. కాబట్టి నేను ఏమంటానంటే అంటే ఉద్యోగుల మీద ప్రేమ అట్లుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కార్డు యూజ్ అయినప్పుడు ఎవరన్నా దురదృష్టవశాత్తు ఏ ఎంప్లాయ్ అయినా దవాఖానలో అడ్మిట్ అయినా, జర కంటి సర్జరీ అయినా లేకపోతే టీత్ సర్జరీ అయినా, ఏ సర్జరీ ఉన్నా కానీ గవర్నమెంట్ వాళ్ళకు ఇచ్చేది. అండ్ అదేవిధంగా నేను ఏమంటానంటే పోలీసులకు కూడా ఆరోగ్య భద్రత అనే కార్డు దానికి డబ్బులు కట్టేటోళ్ళు. వీళ్ళందరితో పాటు ఆరోగ్యశ్రీ కార్డు పేద ప్రజలకు అమలయ్యేది. కానీ ఇప్పుడు ఏమవుతుందండి, ఆరోగ్యశ్రీ మొత్తం యాక్సెప్ట్ చేయట్లేదు కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం. ఎందుకంటే వాళ్ళకి పెండింగ్ బిల్లునే మొన్ననే అడిగినప్పుడు ఆరోగ్యశ్రీ గురించి కూడా చెప్పలేదు. ఇప్పుడు ఒకటి స్పష్టంగా అడిగారు హరీష్ రావు గారు, ఏమడిగారు, ఇప్పుడు మేము ఇచ్చినప్పుడు ఉన్న పైసల కంటే నువ్వు 10 లక్షలు చేసినప్పుడు పెరగాలి కదా, పెరుగుతలేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఒక విషయం అయితే ఇప్పుడు ఏమని చెప్తారు, మొత్తం 4 కోట్ల మంది వేరు, 5 కోట్ల మంది వేరు, 10 కోట్ల మంది వేరు అంటారు. అరే నువ్వు పోయినావని చెప్తున్నావు అబ్బా ఆర్టీసీ బస్సులలో. మరి పోయినప్పుడు ఆర్టీసీకి బిల్లు కూడా అట్లనే రావాలి కదా. 9,900 కోట్ల రూపాయలు వాళ్ళకి పెండింగ్ అంటే దగ్గర 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది. ఆర్టీసీ పరిస్థితి ఏమో అర్థమవుతలేదు, ఉద్యోగుల పరిస్థితి అర్థమవుతలేదు. గురుకులాలల్లో విద్యార్థులందరూ పిట్టలు రాలిపోతున్న ఫుడ్ పాయిజన్ తోటి. మొన్న ఘోరం ఏంటంటే కాకతీయ యూనివర్సిటీలో ఎలుకలు కలిసి 15 మంది ఇంజూర్ అయ్యారు. అది యూనివర్సిటీ అని చెప్పేది స్కూళ్ళల్లో కూడా కాదు,
కాబట్టి నేనేమంటే ఎక్కడికక్కడ మొత్తానికి మొత్తం కూడా అంటే ఆయన ఎడ్యుకేషన్ మంత్రి ఎవరు ఆయననే, హోంశాఖ మంత్రి ఎవరు ఆయననే, మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు ఆయననే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆయననే. అంటే మొత్తం శాఖలన్నీ ఆయన దగ్గర పెట్టుకొని ఒకటి ఆడ టీచర్లకు మొన్న ఏమంటారు విద్యాశాఖ కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తుంది, అసలు టీచర్లకు గన్ని పైసలు ఎందుకట, అసలు నువ్వు రిటైర్డ్ అని నీకు జీతం ఎందుక మరి టీచర్లకు, ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు నిర్మించే టీచర్లు. ఒక టీచర్ కొడుకుగా చెప్తున్నాను నేను, మా అమ్మ టీచర్, మా అమ్మ ఎంత తపన పడి పేద విద్యార్థులకు చదువు చెప్పిందో నేను చూసిన. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ దేశ భవిష్యత్తు నిర్మించడానికి ప్రయత్నం చేశారు తప్పితే ఏదో లాలుచి దాన్ని ఏమైనా లంచాలు ఉంటాయా చందాలు ఉంటాయా? టీచర్ అంటే ఏముంటుంది, పొద్దుగా లేచిపోయి పిల్లలకు బడి చదువు చెప్పి రావాలని ఒక దేశ భవిష్యత్తు నిర్మించడానికి పనిచేస్తారు. అట్లాంటి వాళ్ళను నువ్వు టీచర్లకు వాళ్ళకి జీతాలు ఎందుకు, టీచర్లకు జీతాలు ఎందుకంటే జీతాలు లేకుండా పని చేయమంటావు మరి. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటాను ప్రతి ఒక్క దానికి అంటే ఒక దిక్కు టీచర్లను వేధిస్తారు, ఒక దిక్కు ఆర్టీసీ ఎంప్లాయీస్ని వేధిస్తారు, ఒక దిక్కు ఉద్యోగస్తులకు పిఆర్సీఆర్, ఏసీబీ రైడ్లు అండి మొత్తం ఏసీబీ రైడ్లకు అప్పచెప్పేశారు. ఇవ్వలేదన్న గొంతు లేచింది అనుకో ఇప్పుడు భయం ఏమవుతుంది తెలుసా, ఎవరన్నా ఒక యూనియన్ నాయకుడు సమావేశం పెట్టుకొని గొంతు పెగిల్చిండు అనుకో, ఇవాళ మీటింగ్ పెట్టినంటే తెల్లారి ఏసీబీ రైడ్ అవుతుంది ఆయన మీద. అది ఎవరు వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరైనా సరే ఏసీబీ రైడ్కి రెడీగా ఉండాలి. కాబట్టి ఏంది ఎంప్లాయీస్ లీడర్లు కూడా ఒకప్పుడు టీఎన్జిఓ కావచ్చు లేకపోతే గెస్టెడ్ ఆఫీసర్ల సంఘాలు కావచ్చు ఎట్టుంటుండే ఉద్యోగ సంఘాలంటే ఇట్లా అంటే వాళ్ళు ప్రతి ఒక్క దానికి కాలిచ్చేటోళ్ళు. ఈరోజు ఖాళీ అయినటువంటి పరిస్థితి. సింగరేణి మొత్తంలో ఇంతవరకు కంపల్సరీ అపాయింట్మెంట్లు లేవు. ఎందుకంటే మా ప్రాంతం అంతా గోరకాని బొగ్గుబాయి ప్రాంతం, మా పెద్దపల్లి నుంచి మొదలు పెడితే అప్ టు కాగజ్ నగర్ దాకా మాకు మొత్తం సింగరేణి కోల్ బెల్ట్ ఉంటుంది. సింగరేణి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 ఉద్యోగాలు ఇచ్చిండండి. 20,000 ఉద్యోగాలు అంటే వాళ్ళు ఎవరైతే తండ్రులు రిటైర్డ్ అయితే పిల్లలకి ఇచ్చారు, డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిండు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయితే 2.5 సంవత్సరాలు అయితే మెడికల్ బోర్డు పెట్టలే. నేనేమంటున్నానంటే కేసీఆర్ అనేటాయన సాదుకున్నాడు, రేవంత్ రెడ్డి అంటాడు చంపుకుంటుండు. నేనేమంటే ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన భవిష్యత్తును తీర్చిదిద్దిండు. ఊర్లలో పోతే రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది, దాని మీద డిపెండ్ అయ్యి ₹2 బతికేటో ఆయన ఖతమైపోయింది. మొన్న క్రషర్లో యజమాని శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ చేసుకున్నాడు. నేనేమంటే క్రషర్ యజమాని సూసైడ్ చేసుకుంటాడా? ఎందుకంటే అడ్డగోలు దేంట్లో కానీ ఇసుక తీసుకో, కంకర తీసుకో, ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు టీడీఆర్ తీసుకో, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళే మొత్తం కూడా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఏమంటానంటే ఈరోజు నేతన్న కార్మికుల పరిస్థితి ఏందో అర్థమవుతలేదు. ఎందుకంటే నేను సిరిసిల్లలో పాలిటెక్నిక్ చేసిన, పాలిటెక్నిక్ చేసినప్పుడు సాంచాలు అక్కడ ఎట్లా పనిచేసే కేటీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఏం చేశారు, కొత్త టెక్స్టైల్ పార్కును ఆధునీకరించారు. చైనా నుంచి మిషన్లు వచ్చినాయి, కొత్త మిషన్లు వచ్చినాయి. ఈరోజు మిషన్లకు పని లేనటువంటి పరిస్థితి, మళ్ళీ భీమండి ముంబై వలసపోయేటువంటి పరిస్థితి. రైట్ అండి. కాబట్టి ఈ దుస్థితిని వెంటనే మనం కూడా తిరుగుబాటు ధోరణిలో పోరాటం చేసి తప్పితే ఆల్రెడీ జరుగుతుంది పోరాటం. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో అద్భుతమైన పోరాటం జరుగుతుంది. కాబట్టి నిరంతరం పోరాటం చేస్తేనే ఈ ప్రభుత్వం అంటే ప్రజలు మనుగడ సాగిస్తారు ఈ రాష్ట్రం. రైట్ అండి. థ్యాంక్ యూ అండి రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదైతే అన్ని రంగాలను విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు కూడా అవేర్నెస్ రావాలి, ప్రజలు కూడా తిరుగుబావుట ఎగరేస్తే తప్ప కాంగ్రెస్కు బుద్ధి రాదని చెప్పేసి రాకేష్ గారు దత్తాత్రేయ గారు చెప్తున్నటువంటి అంశం. ఇదే వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.